దేశంలో మళ్లీ బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. తమిళనాడులో ఏకంగా వేల సంఖ్యలో కాకుల మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క చెన్నైలోనే 1500కు పైగా కాకులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కాకుల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణ కావడంతో రాష్ట్రంలోని పలు పట్టణాల్లో హై అలర్ట్ చేశారు. అటు కేరళ, బీహార్లోనూ పావురాలు, కాకుల మరణంపై ప్రభుత్వం వైద్య శాఖను అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని తమిళనాడు, కేరళ, బీహార్ ప్రభుత్వాలని ఆదేశించింది. ఒకేసారి 3 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు రావడంతో దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని హాస్పిటళ్లను ఆదేశించారు. కొద్ది రోజులుగా చెన్నైలోని అడయార్, గాంధీనగర్, పల్లికరనాయ్, వేలచెల్లి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్ వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. అయితే సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిల్స్ ను సేకరించారు. శాంపిల్స్ ను భూపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో కేంద్ర పశు వైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. విగాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికలపై కన్నేసి ఉంచాలని సూచించింది. పశు సంవర్ధక శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరింది. చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చేయాలని హెచ్చరించింది. అలాగే ప్రజలు భయాందోళనకు గురవద్దని, భద్రత మార్గదర్శకాలను పాటిస్తే సరిపోతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. చెన్నైలోని పౌల్ట్రీ ఫార్ములు, పక్షులు నివసించే ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇదిలా ఉండగా కేరళ, బీహార్ రాష్ట్రంలోని బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. H5N1 అనేది ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ లోని అత్యంత ప్రమాదకరమైన రకమంటున్నారు వైద్యులు. పక్షులు వైరస్ త్వరగా వ్యాపించి చెందుతుందని, ప్రధానంగా కోళ్లు, అడవి పక్షులను వైరస్ ప్రభావితం చేస్తుందని చెప్పారు. బర్డ్ ఫ్లూ ప్రసిద్ధి చెందిన H5N1 వైరస్ పక్షుల్లో ఎక్కువ మృతి రేట్ను నమోదు చేస్తుంది. పక్షుల నుంచి మనుషులపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. అది కూడా తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. సాధారణంగా ఈ వైరస్ పక్షులకు పరిమితం. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనుషులకు సంక్రమించవచ్చు. మనుషులకు సోకితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, నిమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తున్నారు. గతంలో నమోదైన కేసుల్లో మరణాల శాతం సీజనల్ ఫ్లూతో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. అయితే బర్డ్ ఫ్లూ అనేది పక్షులను తినడం వల్ల రాదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే హై టెంపరేచర్ దగ్గర గుడ్లు, మాంసం ఉడికినప్పుడు వైరస్ చనిపోతుందని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రమాదం తినడం వల్ల కాదు, తాకడం వల్ల వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.